హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా చేసుకునే పాల బూరెలు చూపిస్తాను. సూపర్ టేస్టీగా ఉంటాయి. బెల్లం, పాలు అండ్ రవ్వతో చేసుకోవచ్చు. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు, పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటాయండి. నేను చెప్పడం ఎందుకు, మీరే చేసుకొని తినండి, అప్పుడు మీకు తెలుస్తుంది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్ వరకు సూజీ రవ్వ తీసుకోవాలి. దీన్ని ఉప్మా రవ్వ లేదా బొంబాయి రవ్వ అని కూడా అంటారు. తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు పాలు వేసుకోవాలి. పచ్చి పాలే. ఇలా ఒకసారి కలిపేసుకొని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ రవ్వ ఈ పాలనంతా అబ్జర్వ్ చేసుకొని కొంచెం నాని ఉంటుంది. 10 మినిట్స్ తర్వాత చూడండి ఇలా ఉంటుంది గట్టిగా కొద్దిగా. ఈ మిక్సర్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక ఇందులోకి ఒక పావు కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి, హాఫ్ కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోవాలి. అవసరం అనుకుంటే ఇంకొంచెం పాలు యాడ్ చేసుకోవాలి. ఇది మనకి మిక్సీ పట్టేటప్పుడు మరీ గట్టిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా పాలు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి కరెక్ట్గా సరిపోయాయి నేను వేసిన పాలు. మీరు కొద్దిగా వేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకొని అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా ఏ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట పిండి. ఈ పిండిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ పాల బూరెలకి మనకి పిండి అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకొని ఇలా సింపుల్గా గరిటెతో తీసుకొని డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకోవడమే. ఇలా ఒకవైపు కలర్ వచ్చాక టర్న్ చేసుకొని 2 వైపులా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ కదా, అప్పటికప్పుడు ట్రై చేసుకోవచ్చండి. చాలా బాగా వస్తాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.